వెరీ డిఫరెంట్. షూర్. ఈ తడిసుండే రోడ్లలో తోలడం అనేది బైక్ని ఇప్పుడు ఇది టాస్క్ అనమాట. మనకి 12 గంటలకి మళ్ళీ 60 అయితే అయ్యింది. ఆ విధంగా పెరుగుతూ ఉందన్నమాట పర్సంటేజ్. సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి మనకి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 8 అయితే కావస్తూ ఉంది. ఈడ రోజు పొద్దున్నే ఎండ కాస్తూ ఉంది. ఈరోజు మనం బయటికి పోదాం అనుకుని పొద్దున్నే బయలుదేరేటానికి వాతావరణం ఈ విధంగా మబ్బులుగా చలిగా అయితే ఉంది. సో ఈరోజు టాస్క్ ఏంటంటే, మనం ఇక్కడ నుంచి తవాంగ్ నుంచి మనం ఇక్కడ బుమ్లా పాస్ అయితే ఒకటి ఉంది. బుమ్లా పాస్ ఎక్కడంటే ఇది మనకి చైనా బార్డర్లో అయితే వస్తుంది. ఆ బుమ్లా పాస్కి అయితే ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, ఇది కొంచెం రోడ్డు బాగుంటుంది. నిన్న అక్కడ మిలిటరీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ టైంలో పోతే కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి బాగా ఎండగాస్తా ఉంది. ఆ ఎండగాయడం వల్ల మనకి బ్లాక్ ఐస్ కూడా అయితే ఏమి ఉండదు, రోడ్డు మీద పోవచ్చు, బాగానే ఉంటుంది అని అయితే చెప్పుకొచ్చినారు. లేనిది ఇరికిచ్చేసుకొని ఓడు పోకుండా ఏడు పోకుండా. సో ఇదిగోండి, మనకైతే పర్మిట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఎంట్రీ బుమ్లా సంగ్స్టర్, సెకండ్ ఎంట్రీ. సో మనకైతే పర్మిట్ అయితే ఇచ్చినారు. ఇప్పుడైతే ఇంకా బయలుదేరేసేది. దగ్గర నుంచే పోయేటప్పుడు పెట్రోల్ పట్టించాలో ఏడనేది అర్థం కావట్లే. బాటియా స్నేక్ ఓన్లీ రైట్. చూడండి, చిన్న పాము. సో ఈడ ఒకటే ఉంది పెట్రోల్, ఇంకెక్కడా లేదు. ముందు అర్జెంటుగా ఫుల్ ట్యాంక్ పెట్టించాలి. ఈడ 96.21. ఫోన్పే. యూ డోంట్ వాంట్? ఎందుకంటే మనం అయితే పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాం. ఒక 770 రూపాయలు అయితే పట్టింది ఫుల్ ట్యాంకు. ముందుగా ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ పట్టించేసుకోవడం బెటర్. ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు అసలు. బుమ్లా 33 కిలోమీటర్లు, వై జంక్షన్ 21 కిలోమీటర్లు. చూడండి యాకులు ఎన్ని ఉన్నాయో, మొత్తం యాకులే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి అయితే మళ్ళీ కిందకి దిగాల. లేదు చూడండి ఎంత దూరం అయిపోయిందో, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దిస్ ద లేక్. సో ఇది లేక్ అనమాట, పిట్సో లేక్. ఐ హేట్ దిస్ ట్రాఫిక్. Yeah, 137 vehicles. But you remember we were only 14. Yeah. So by 7 o'clock they had only given out. No, that guy came with a bunch na, that I think that is a mediator guy. సో ఇక్కడ చూడండి, ఇది పిట్సో లేక్. సెల్ఫీ. ఎస్, బుమ్లా 18 కిలోమీటర్స్. సో ఇది బుమ్లా పాస్ పోయే దగ్గర ఇది ఒక అట్రాక్షను. వచ్చినారా రే మంచులోకే మొత్తానికే.
మంచురా మంచు, ఇదంతా మంచురా, ఐసురా. ఏముందో చూడండి ఈ టెరైన్. రీ హైలైట్ అసలు ఇదే. సో మనమైతే డ్రోన్ అయితే తీసుకురాలా, ఎందుకంటే ఇది కంప్లీట్ మిలిటరీ కంట్రోల్ ఏరియా కాబట్టి ఎందుకు అనవసరంగా దాన్ని తెచ్చి ఒకవేళ వాళ్ళు చూసినారంటే మనం ఎగరేకపోయినా అసలు ఎందుకు తెచ్చినామని అడుగుతారు. డ్రోన్ అయితే మన హాస్టల్లోనే పెట్టి వచ్చినాము. సో చూడండి, మనకి రోడ్డు పక్కనే కావాల్సినంత మంచు ఉంది. ఒరే ఏముందరో అసలు ఈ ప్లేస్ ఇక్కడ. కానీ మనం ఇప్పుడు యాక్చువల్గా 1 2 3 4 లేయర్లు అయితే వేసుకున్నాము. ఫస్ట్ ఒక టీ షర్ట్ వేసుకున్నాము, దాని మీద థర్మల్ వేసినాము, దాని మీద మళ్ళీ ఈ స్వెటర్ అయితే వేసినాము, దాని మీద ఈ నల్లది అయితే వేసుకున్నాము. అందువల్ల మనకి పెద్దగా ఏం అనిపించట్లే, కానీ చలి మాత్రం చిన్నగా లేదు ఇక్కడ. సో ఇక్కడ బొమ్లా పాస్ వెదర్ ఫోర్కాస్ట్ అయితే చూసినాము మనం బయలుదేరేటప్పుడు. కరెక్ట్గా 10 గంటలకి వాన పడుతుంది అని ఉండింది. 10, 11, 12, 1 గంట దాకా. 10 గంటలకేమో 20% ఛాన్స్ అని ఉండింది. మళ్ళీ 11 గంటలకి 40 అయింది ఆ పర్సంటేజ్. దాని తర్వాత మళ్ళీ 12 గంటలకి మళ్ళీ 60 అయితే అయింది. ఆ విధంగా పెరుగుతా ఉందన్నమాట రెయిన్ పర్సంటేజ్. సో అందుకని మనం ముందు ఈ బొమ్లా పాస్ని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు కావాలంటే మొత్తం అంతా ఆగతా ఫోటోలు తీసుకొని వద్దామని అయితే ప్లాన్ చేసినాము. ఒకవేళ పోయేటప్పుడే మనం ఫోటో కానీ తీసుకుంటా పోయినామంటే అక్కడ పోయేసరికి మనకి లేట్ అయిపోతుంది బొమ్లా పాస్కి. అప్పుడు ఆడ మనం కొంచెము ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ముక్కులతో కూడా మూసుకుపోతా ఉండే ఈ చలికి. आर्मी कैंप What is this? Parking? So the entry fee per vehicle 100. 100. Per vehicle. Oh, भैया Thank you, sir. Bumla 2.5 kilometers. వచ్చినవరా రే సుధీర టాప్కా. ఓహో మొత్తం ఐసే. సో ఇది అనమాట బుమ్లా పాస్. ఇక్కడ నుంచి మనకి అవతలకు పోతే చైనా వస్తుంది. ఇక్కడికి ఏంటంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రం అలౌ చేస్తారు, అది కూడా పర్మిట్ తీసుకొని. ఫారినర్స్ అయితే అలౌ లేదు ఇక్కడికి. పార్కింగ్ పిచ్చే హై. చల్లంగా ఉంటాయి చేతులు. చూడండి ఏముందో అసలు ఇక్కడ. సో ఇదిగోండి మనం అయితే బొమ్లా పాస్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే వెదర్ అయితే మారిపోతూ ఉంది క్షణానికి. ఈ క్రౌడ్ చూసి పిచ్చి పడుతుంది. ముందుగానే ఇక్కడికి వచ్చి కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంది. పైకి వచ్చినా కాబట్టి కొంచెం బ్రీతింగ్ అనేది తక్కువ అవుతుంది. నాకు గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఈ జనాభా చూస్తే పిచ్చి పడుతూ ఉంది సగం. Hi guys, welcome back to Sudhir the Explorer's YouTube channel. We are currently at Bumla Pass, waiting for our batch to be let go at the pass to see the Indo-China border. We took a pit stop, had a very bad tea and some not so good momos in my opinion. What do you rate the momos? Momos are smelling like kerosene.
I think they made with kerosene stove, so I am getting that smell also. You want rating? Yeah. 5. 5, that's a lot. Really? Maybe for 20. Nice. Yeah, then I was going to give 2 on 10. So correct. Yeah. Like 2%. Yes. Look at the crowd. Just look at this. This is still better. It was worse before this. Now the crowd is little bit more civilized. Before this, there was a group. So, I think they came on. a tour, like, yeah, agency or something. You know something? They're from Maharashtra. Yeah, I know. I heard kya. Bhatia doesn't like this pass. I don't like any passes with tourists. No, not the pass, crowded places. Crowded. I'm okay not even seeing the pass and going backwards. Really? Yeah, because the ride and all the good views like that. That is the experience. Yeah. సో ఇదిగోండి మనకి ఇది చైనా బార్డర్, ఇది ఎంట్రన్స్. మనకు ఒక గేట్ కనిపిస్తుంది, అదనమాట. అక్కడంతా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదు, అందుకని ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి చైనాలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఎందుకండి మన డిజైను దీనికోసం అనమాట చేసింది. చూడండి, సేమ్ డిజైన్, గ్రీను వైట్, దట్ గ్రీను బ్లాక్ వైట్ డన్. సో మనకైతే ఒక పని అయితే అయిపోయింది. ఈ బొమ్మల పాస్ చూసుకున్నాము. ఈ బొమ్మల పాస్ నుంచి ఇప్పుడు బయలుదేరి మళ్ళీ మనము తవాంగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మనకి ముందర పొగమంచులాగా కనిపిస్తుంది కదా, అది మామూలు పొగమంచు కాదు, సూదులతో గుచ్చుకున్నట్టుండే బాడీకి తగిలితే అది ఆ పొగమంచు అనేది. వచ్చేటప్పుడు క్లియర్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ. చూడండి వాన పడుతుంది ఇప్పుడు, పడక. ఇది వాన అంటే వాన కాదు, ఇప్పుడు కొంచెము జాగ్రత్తగా పోవాలన్నమాట. అనవసరంగా తడపుతూ ఉంది ఇది మనల్ని. ఈ వానకి ఈ రోడ్లో జాగ్రత్త ఎట్టుంటుందో ఏమోనో ఇక్కడ పోయేటప్పుడు. ఈ మంచుకి, ఈ వానకి, ఈ రోడ్డు తడిసిండేదానికి, ఈ ఎక్కుడు దిగుళ్ళు, మళ్ళీ ఈ ట్రాఫిక్కి ఏమైనా ఉందనుకున్నారు ఇక్కడ. నా ఏళ్ళు అయితే సూదులు గుచ్చుకున్నట్టుండయి. ఒర్రే ఏం కనిపించి చావట్లేదు రా నాయనా. ఇది మంచు పక్కనే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వాన పడిందంటే ఇక్కడ మంచు అనేది కరుగుతుంది. ఈ మంచు కడిగిందంటే ఈ రాళ్ళు అనేవి కదులుతాయి అన్నమాట. రాళ్ళు కదిలినాయంటే కిందకు వచ్చి మన నెత్తి మీద కొడుతూ ఉంటాయి. దారిలో రోడ్డు బ్లాక్ అవుతూ ఉంటుంది. అందుకని బెటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయేది మేలు. ఇక్కడి నుంచి ఈ తడిసుండే రోడ్లలో తోలడం అనేది బైక్ని ఇప్పుడు ఇది టాస్క్ అనమాట మనకి.
వేర్ కెన్ ఐ పార్క్ బైక్? మనమైతే ఇప్పుడు మంచులోకి వచ్చినాం రోజ్. అబ్బో బాగుంది, మంచిదే. ఆహా, ఓహో, ఆహా. సో ఇదిగోండి, మనమైతే ఫస్ట్ నో నో వే. Turn your back, it won't hurt. It won't hurt. Really? Yeah. You Oh, nice. bag only. Ah, yes. Ah. Yes. Hey. Sudhir's first snow experience. Yeah. Happy snow day. Every snow day. But this flakes like, Uh-huh. I don't know, look different, feel different. Oh, See? really? Like a glass grade. Yeah, Hmm? very different. Sure. See. ఇదిగోండి, ఈ ఐస్ ఏదో మనకి చక్కెర ఉంటుంది, షుగర్. Yeah. యూ ఈటింగ్? నో వే మ్యాన్, నో. It is like frozen water. Yeah. Why he has eaten the ice? We also try. Shit. Just take a bite. Water only. Yeah, take a bite. Mm-hmm. Like ice water. Like gola. Ah. We should have bought syrups. Hmm? Or old monk. Hmm? Yeah. Make balls Huh? and then put alcohol and like Old put monk? Coke, Huh? and then Done. Good. Tawang 20 kilometers, Sangstar. That is the lake, no? Yeah. 13.6 kilometers. So close the day. ఇంకా ఇదనమాట బొమ్లా పాస్ వీడియో. సో ఇక్కడితో అయితే మనం చూడండి, అసలు మన క్యామెట్, మన హిమాలయన్ బైక్ కలరే ఇది, మంచును ఆ కొండల్లో అక్కడక్కడ. తవాంగ్లో ఉన్నాము, మళ్ళీ బుమ్లా పాస్కి వెళ్ళి రిటర్న్. నేను ఇంతకు వచ్చేటప్పుడు గమనించిన బ్యాక్ మిర్రర్లో, బ్యాక్ తిరిగి చూసినారు, సరే ఇంకా వేరే వాళ్ళు ఏమనుకొని వెళ్ళిపోయా. అవును అవునవును, వచ్చిన లోకల్గా తీసుకొని వస్తూ ఉంటారు వెహికల్స్. షుడ్ వి గో దట్ సైడ్? వెయిట్, నేను పోతా ఉన్నాను అట్లా. బండి మీద వచ్చారు అంత దూరం నుంచి. బండి మీద మొత్తం నార్త్ ఈస్ట్ కంప్లీట్ చేద్దామని. లాస్ట్ ఫోటో తీసుకోవచ్చా? ఎప్పుడో కలుస్తూ ఉంటాం, అందుకని స్లో చేసి వెనక్కి తిరిగి చూసాను. అప్పుడే పిలుద్దాం అనుకున్నాను, కానీ మీరు కరెక్ట్ టర్నింగ్ కదా. అవునవును, ఆపేదానికి కూడా అవ్వలేదు. అందులో బాగా కార్లు వస్తూనే ఉన్నాయి. ఉదయం గంట సేపు పట్టింది అక్కడికి వెళ్ళేసరికి. నేనేమన్నా మిస్టేక్ ఏమన్నా చేసినానేమో అనుకుని. చూడండి ఎన్ని ఉన్నాయి యాక్స్. ఇక్కడితో అయితే మనకి ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.